హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఈరోజు కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ సారీ నచ్చినా సరే మేము ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. పార్సల్ రిసీవ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీయాల్సి ఉంటుందండి. మీకు పార్సల్ రావడానికి మాత్రం 1 వీక్ నుంచి 10 డేస్ అయితే పడుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి. ఫస్ట్ సారీ స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇది సారీ అయితే కోటా బేస్, టిష్యూ అండ్ కోటా రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ బేస్ అనమాట. సారీ కలరు మంచి హనీ కలర్ ఇదంతా మీరు చిన్న చిన్న ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఇది పెటిట్ పాయింట్ వర్క్ అని ఇప్పుడు మళ్ళీ బాగా ఇన్లో ఉంది కదా. దీన్ని అంతకుముందు అంటే మేము చదువుకునే రోజుల్లో ఇది క్రాస్ స్టిచ్ అని చెప్పి నేర్చుకున్నాం అనమాట. దాన్ని జస్ట్ పేరు మార్చి సేమ్ వర్క్ రకరకాల దాంట్లో రెప్లికేట్ చేసి మార్కెట్లోకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సారీ అంతా ఇలాగా చిన్న లేస్ త్రూ అవుట్ రన్ అవుతుంది. మీకు ఫుల్గా సారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సారీ మీకు డబల్ లేయర్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే కోటాస్ కదా. ఎగ్జాక్ట్ కలర్ తెలియాలి అంటే మీకు సింగిల్ లేయర్ మీద తెలీదు. డైరెక్ట్గా లైవ్లో చూస్తే ఓకే, వీడియోస్లో చూసినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్యాబ్రిక్ కలర్ దీంట్లోంచి సీ త్రూగా ఉంటుంది కాబట్టి కలర్ ఎగ్జాక్ట్గా కన్వే అవ్వదు. అందుకని డబల్ లేయర్లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా పడుతుంది హనీ కలరు. శారీ అంతా మనకు కట్టుకున్న అంటే లైక్ మనకి కుచ్చుళ్ళు ఇవన్నీ వస్తాయి కదా, ఆ పోర్షను ఇదంతా కూడా జస్ట్ నీ లెవెల్కి కొంచెం కింద నుంచి ఎంబ్రాయిడరీ వస్తుంది. కుచ్చుళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా డ్రేప్ చేస్తాం కదా, అదంతా మొత్తం త్రూ అవుట్ వస్తుంది డిజైన్. మొత్తం పైనుంచి కింద వరకు కూడా మొత్తం ఇదే రోజెస్ కంటిన్యూ అవుతాయి. ఫినిషింగ్ చూడండి, వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది. మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ తెలుస్తుంది కదా, అస్సలు స్టిఫ్నెస్ లేదు, చాలా సాఫ్ట్ ఉంది. బట్ట కోటా అండ్ టిష్యూ రెండు కలిసి ఉంది. బట్ట అయితే లైట్ వెయిట్ ఉంది. ఇదిగో ఈ లేస్ త్రూ అవుట్ మీకు రన్ అవుతుంది, బోత్ సైడ్స్ ఉంది. ఇది పళ్ళు పోర్షన్, పళ్ళు కూడా ఇనఫ్ ఉంది కదా. చూసారా, మనం ఇక్కడ నుంచి సారీ మనం స్టార్ట్ అవుతుంది కదా, యాక్చువల్గా మేజర్ పార్ట్ ఆఫ్ ద సారీ ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా ఎక్కడ ఖాళీ లేకుండా ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది, కోటాలోనే ప్రింటెడ్ వచ్చింది. ఇది చూసారా, దీని కలర్ ఎగ్జాక్ట్గా కన్వే అవ్వకపోతే ఎలా ఉందో, అందుకనే మీకు డబల్ లేయర్లో పెట్టి చూపించాను. ఇలా తిప్పి చూపిస్తా బ్యాక్ సైడ్ నుంచి. ఇది కలర్ అనమాట. మీకు వెనక నుంచి రోజెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఒక పని చేద్దాం, ఇది కరెక్ట్ కలర్ అనమాట. బ్లౌజ్లో అంతా కంప్లీట్గా ప్రింట్ వస్తుంది సెల్ఫ్ కలర్లో. హ్యాండ్కి మాత్రం ఇలాగా ఈ బార్డర్ వస్తుంది. శారీ ప్రైస్ అయితే 1899, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది అనమాట యాక్చువల్ లుక్, చాలా డీసెంట్గా ఉంది. ఈ వర్క్ కానీ శారీ ఫ్యాబ్రిక్ కానీ ఈ మనకి ఎడ్జ్లో వచ్చిన ఈ లేస్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ప్రైస్ మాత్రం జస్ట్ 1859 అండి, చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉంది. ఎవరికి కావాల్సి వచ్చినా ఇలాగ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. ఇందులో ఇంకో కలర్ ఉంది, చూపిస్తాను. ఇది నెక్స్ట్ కలర్ అండి, టీల్ బ్లూ షేడ్ ఉంటుంది కదా, అలా వచ్చింది. బ్లూ అండ్ టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల కొంచెం లైట్ షేడ్లా కనిపిస్తుంది యాక్చువల్ కలర్ కంటే. ఇది డబల్ లేయర్లో పెట్టి చూపిస్తాను. దిస్ ఇస్ ద సారీ అండి, ఇలా ఉంది సారీ అంతా. సేమ్ దానికి ఏమేమి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అన్నీ కూడా దీనికి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఎంబ్రాయిడరీ కలర్ మాత్రం చూడండి, సేమ్ రోజు, జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రం మారుతుంది. సారీ చాలా బాగుంది. ఇది కూడా బ్లౌజ్ పీస్ అయితే ఇది వస్తుంది, ప్రింటెడ్ బ్లౌజ్ పీస్. మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీలో కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ థ్రెడ్ యూస్ చేశారు కదా, ఆ కలర్ కొంచెం ఇంచుమించుగా బ్లౌజ్ వచ్చింది మనకి. చాలా డీసెంట్గా ఉంటుంది వేసుకుంటే. దీని ప్రైస్ కూడా సేమ్ 1899 అండి. ఎవరికి నచ్చినా సరే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది నెక్స్ట్ శారీ అండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ కోటా, దాని మీద
సారీ బేస్ మనకి ఒక కైండ్ ఆఫ్ డార్క్ పీచ్ అని చెప్పచ్చు. డిఫరెంట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఆఫ్ మనకి వీవింగ్ వస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో వచ్చింది సారీ కలర్ అంతా. దాని మీద ఇది ఫుల్గా ఎంబ్రాయిడరీ చేసిన ఫ్లవర్ అనమాట. శారీకి ఎడ్జెస్లో ఇలా స్కాలప్ వస్తుంది. స్కాలప్ ఆల్మోస్ట్ మనకు చాలా ఇంట్లో నడుస్తుంది కదా. ఈ స్కాలప్ డీటెయిలింగ్ కూడా చూడండి, కింద స్కాలప్ వచ్చింది చూడండి. మీకు ఇంకా క్లోజ్గా పెట్టి చూపిస్తున్నాను. ఇలా స్కాలప్ వచ్చింది, వచ్చి దానిపైన మళ్ళీ ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా డీటెయిలింగ్ ఇచ్చారు. చాలా బాగుంది. శారీ ప్రైస్ అయితే 2399 అండి. మీకు జస్ట్ నా మీద ఇలా వేసుకొని చూపిస్తాను. ఇది శారీ చాలా సూపర్గా డీసెంట్గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ పీచ్ షేడ్లో శారీ అంతా మనకి ఉంది. త్రూ అవుట్ చిన్న చిన్న ఫ్లవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇలా రఫ్లీ ఎలా ఉంటుందంటే ఒక 4 to 5 ఇంచెస్ విడ్త్లో ఉంది ఈచ్ ఫ్లవర్ సైజు. ఈ ఫ్లవర్స్ మనకి త్రూ అవుట్ ఇలాగే ఎంబ్రాయిడరీ చేసి ఉంది. అంత థ్రెడ్ వర్కే, చాలా క్లోజ్లీ డిఫైన్డ్ వర్క్. చూడండి ఈ డీటెయిలింగ్ ఎంత బాగుందో. బోత్ సైడ్స్ వస్తుంది మనకి అలాగా. పళ్ళు పోర్షన్ కూడా, పళ్ళులో కూడా ఇలా ఎడ్జ్ ఉంది. ఫినిషింగ్ చూసారు ఎంత నీట్గా ఉందో. ఈ ఫినిషింగ్స్కే యాక్చువల్గా చాలా టైం పడుతుంది. ఏదైనా ప్రోడక్ట్ మనని రెడీ చేసి క్లయింట్కి ఇవ్వాలి అంటే ఈ ఫినిషింగ్స్కే చాలా టైం పడుతుంది. ఫినిషింగ్స్ బట్టి కూడా మనకి ప్రైస్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, పళ్ళు అయితే సెపరేట్గా లేదు, శారీ అంతా ఎలా ఉందో అలాగే పళ్ళు వచ్చింది. జస్ట్ ఈ స్కాలప్ మాత్రం త్రూ అవుట్ రన్ అయింది. ఎడ్జెస్లో మాత్రం ఇలా వస్తుంది బోత్ సైడ్స్, అటు ఇటు కూడా. బ్లౌజ్ పీసు సేమ్ సెల్ఫ్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇది ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ ఇంకా క్లియర్గా పెట్టుకొని చూపిస్తాను. శారీ ప్రైస్ చెప్పాను కదా 2399 అండి. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ కోటా, మంచి పీచ్ కలర్ శారీ. దాని మీద మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ స్కాలప్ డీటెయిలింగ్ తోటి శారీ అంతా డిజైన్ చేయబడింది. సెల్ఫ్లో బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్. క్లాసీగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆప్షన్ ఇది కూడా. సిల్క్ కోటాస్ తెలుసు కదా, వెరీ లైట్ వెయిట్ ఉంటాయి. వాష్ కేర్ అసలు పెద్దగా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. మెయింటెనెన్స్ కూడా అసలు ఏమి ఉండదు పెద్దగా. ఓకే, సింగిల్ కలర్ కాబట్టి మనకి ఫేడ్ అవుతుందని ప్రాబ్లం, అంటే ఒక రంగు ఇంకొక దానికి అంటుకుంటుందని భయం కూడా ఉండదు. సో ఇలా కావాల్సిన వాళ్ళు డెఫినెట్గా ఇది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాము. ఈ శారీ యాక్చువల్లీ పార్టీ వేరు లా కనిపిస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట, టిష్యూ క్రష్. అలా అని అస్సలు రఫ్ అంటే టిష్యూ కాస్త కొంచెం మనకి చిన్న స్టిఫ్నెస్ ఇస్తుంది కదా, చిన్న స్కిన్కి అంత ఫ్రెండ్లీగా ఉండదు, అంటే మంచి క్వాలిటీ టిష్యూ కాకపోతే. బట్ ఇది చిన్న మెరుపు కనిపిస్తుంది చూసారా, మెరుపు అండ్ క్రష్ కూడా ఉంది. శారీ అంతా కూడా చిన్న క్రష్. అది మరి వీడియోలో వస్తుందో లేదో, నేనైతే వస్తుంది. ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న ఒక కైండ్ ఆఫ్ వేవీ టెక్స్చర్ కనిపిస్తుందా, ఇప్పుడు హోల్డ్ చేస్తుంది కెమెరా చూడండి. వేవీ టెక్స్చర్ కనిపిస్తుందా, అది క్రష్ అనమాట. త్రూ అవుట్ శారీ అంతా ఇదే రన్ అవుతుంది. ఈ ఫ్లవర్స్ చూడండి, మీకు మళ్ళీ ఎలాగో శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఈ డీటెయిలింగ్ మాత్రం చూడండి. మనకి బ్రష్ పెయింటింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ మగ్గం వర్క్ చేస్తే ఎలా వస్తుంది ఆ టైప్లో డిజైన్ చేశారు ఈ బంచెస్ని. మొత్తం ఇదంతా వేవీ టెక్స్చర్ కనిపించే క్రష్ ఫ్యాబ్రిక్, టిష్యూ క్రష్ అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపెన్ చేసి. ఇది సారీ, ఇది సింగిల్ లేయర్లోనే పెట్టి చూపిస్తాను, ఎందుకంటే దీంట్లో అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. ఫ్యాబ్రిక్ కంప్లీట్గా మారుతుంది కదా. టిష్యూ క్రష్ మెటీరియల్ చాలా బాగుంది, మంచి మస్టర్డ్ షేడ్. ఇదంతా కూడా మీకు త్రూ అవుట్ ఎక్కడెక్కడ మీకు ప్రింట్స్ కనిపిస్తున్నాయో దానికి మళ్ళీ హైలైట్ చేస్తూ సీక్విన్ కాదు, ఒకలాంటి కార్డింగ్ వర్క్ అనమాట, కార్డ్ థ్రెడ్ అంటారు, దాంతో చేసిన వర్క్. మధ్య మధ్యలో చిన్న చిన్న 0 సైజ్ కుందన్స్ స్టిక్ చేసి పెట్టారు.
ప్రతి ఫ్లవర్కి కూడా ఆల్మోస్ట్ అలాగే పెద్ద పెద్ద ఫ్లవర్స్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో ఈచ్ ఫ్లవర్కి కూడా సేమ్ డీటెయిలింగ్ వచ్చింది అలాగే. ఇది పళ్ళు పోర్షన్. పళ్ళు పోర్షన్ కూడా చూడండి, హ్యాండ్ మేడ్ ట్యాజెస్ ఎడ్జ్లో మనకి అటాచ్ చేసి ఇచ్చారు. సారీ అయితే ఈ ఎడ్జెస్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. జనరలీ ఈ ఎడ్జెస్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి, అంటే వేసుకున్నప్పుడు ఎలా అంటే స్కిన్కి ఈ పోర్షన్లో ఇక్కడ టచ్ అయ్యి ఎడ్జెస్ కానీ రఫ్గా ఉంటే ఈ నెక్ని ఈ స్కిన్ ఏరియాని అంతా కూడా కట్ చేసేస్తుంది బాగా రఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది. నేను స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్ని మాత్రమే మీకు సేల్ చేస్తాను. ఏమాత్రం స్కిన్ ఫ్రెండ్లీ లేకపోతే అసలు నేను ఫ్యాబ్రిక్ని సోర్స్ కూడా చెయ్యను. ప్రతిదీ కూడా టచ్ చేసి ఫీల్ అయ్యి నేను కట్టుకుంటానా అని జస్ట్, ఎందుకంటే క్లయింట్కి నేను కన్విన్స్ అయితే తప్ప క్లయింట్కి నేను ఇవ్వలేను కదా. సో మీ ప్లేస్లో నేను ఉండి ముందే చూస్తాను ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. ఇది నేనైతే కట్టుకుంటానా, నేను చేయగలనా అని చెప్పి జస్ట్ ముందే నేను మీ ప్లేస్లో నేను ఉండి ఫ్యాబ్రిక్ని ఫీల్ అయ్యి, కలర్ కాంబినేషన్స్ అంటారా రకరకాలుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. మేజర్ మనకి ఏంటంటే ఆన్లైన్లో షాప్ చేయగలిగేది ఫ్యాబ్రిక్ని మీరు ఫీల్ అవ్వలేరు కదా. నేను కలర్స్ చెప్పగలను, ఏదైనా చెప్పగలను, కానీ బట్ ఏంటంటే ఇది నాకు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటేనే నా స్టోర్లోకి వస్తుంది. అదర్వైజ్ అసలు నేను దాన్ని పిక్ కూడా చేయను అనమాట. సో హ్యాపీగా స్మూత్నెస్ వైజ్ అయితే మీరు బ్లైండ్గా నా మాట మీద నమ్మకంతో డెఫినెట్గా తీసుకొచ్చి కలర్ నచ్చితే. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందాక మీకు ప్లెయిన్ పోర్షన్ చూపించాను కదా మాటల్లో పడి, అదైతే బ్లౌజ్ పీసు. మీకు మేబీ చెప్పానో లేదో బ్లౌజ్ అనే పదం. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ అయితే ఈ క్రష్ ఫ్యాబ్రిక్ కాదు, కైండ్ ఆఫ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇది మాత్రం ప్రింటెడ్ ఇలాగా డార్క్ అండ్ లైటర్ షేడ్స్ ఆఫ్ మస్టర్డ్లో మొత్తం ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ పోర్షన్ ఎక్కడ కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ లేదు, ప్లెయిన్ ఉంది. సారీ అంతా మనకి ఇలా డిజైన్ చేసి ఉంది కదా. చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఏ పాయింట్ కూడా మీరు మిస్ కాకుండా చూస్తే సారీ మీకు నచ్చినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా. సారీ ప్రైస్ అయితే జస్ట్ 1399 అండి. వెరీ అఫోర్డబుల్. చెప్పాలంటే పార్టీ వేర్, సింపుల్. చిన్న గ్లిటర్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు చిన్న చిన్న పార్టీస్కి వేసుకుని వెళ్ళచ్చు. నెక్స్ట్ కలర్ చూపిస్తాను, ఇందులోనే ఇంకో కలర్ ఉంది. ఇది నెక్స్ట్ కలర్. ఇది కూడా చాలా బాగుంది, బట్ట స్మూత్గా ఉంది. ఓన్లీ ఇక్కడ పైన కార్డింగ్ వర్క్ జరిగింది కదా, ఈ పోర్షన్ మాత్రమే కొంచెం జరీ వల్ల ఆ చిన్న ఎంబోజ్ ఎఫెక్ట్ వచ్చి ఈ హ్యాండ్ని ఇలా మూవ్ చేస్తుంటే ఆ చిన్న పైన ఆ టెక్స్చర్ తెలుస్తుంది. బట్ అదర్వైజ్ రిమైనింగ్ ఎక్కడ కూడా బట్ట చాలా స్మూత్గా ఉంది. ఇది ఫుల్ సారీ కలర్. మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. టిష్యూ లాగే ఉంది కానీ చాలా సాఫ్ట్ టిష్యూ అండి. అసలు నిలబడే ఇది దీనికి లేదు. అండ్ స్కిన్ ఫ్రెండ్లీ, డెఫినెట్గా స్కిన్ ఫ్రెండ్లీ. అసలు రఫ్నెస్ లేదు, చాలా హాయిగా ఉంది బట్ట. ఇది సారీ, అది బ్లౌజ్ పీసు, ఇది సారీ అనమాట. బాగుంది కదా డిజైన్, చాలా బాగుంది. గ్రీన్ మీద షేడ్స్ ఆఫ్ ఆరెంజ్ తోటి మనకి మొత్తం ప్రింట్ ఇచ్చారు. ప్రింట్ మీద మళ్ళీ హైలైట్ చేస్తూ కార్డింగ్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు పోర్షన్. ఇది పళ్ళు పోర్షన్, టాజెస్ వస్తాయి. ఇది కార్డింగ్ వర్క్ అంటే ఆ పేరు అలాంటిది, దానికి అంత డీటెయిల్గా చెప్పలేను. బట్ దీని కార్డ్ అనే అంటారు. ఒకలాంటి జరీ థ్రెడ్ కొంచెం థిక్గా ఉన్న జరీని తీసుకొచ్చి దాని మీద వర్క్ చేస్తారు, కార్డింగ్ అంటారు దాన్ని. ఇది అనమాట. చూడండి ఎంత బాగుందో, తెలుస్తుంది కదా, చిన్న చెమక్ ఉంది కదా. సో దీనివల్ల హ్యాపీగా మీరు పార్టీస్కి వేసుకుని వెళ్ళచ్చు. లైట్ వెయిట్ అండి, బట్ట కూడా ఇదో వెయిట్ లైట్ వెయిట్, ఫ్రీ ఫ్లో ఉంది. ఇలాగ మీకు మూవ్ చేస్తే తెలుస్తుంది, ఫ్రీ ఫ్లో ఉంది బట్ట. స్కిన్ ఫ్రెండ్లీ, స్మూత్గా ఉంది ఇది. సో ఇలా కావాలంటే, అంటే నేను వేసుకుని ఎందుకు చూపిస్తున్నానంటే కాస్త మీరు స్క్రీన్ షాట్ తీసుకుని టైం ఉంటుందని ఈ లోపల వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద సారీ అండి, చాలా బాగుంది కదా. మంచి గ్రీన్ మీద ఆరెంజ్
లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ షేడ్తో మనకి ఇలాగా ప్రింటింగ్ వచ్చి దాని మీద మళ్ళీ హైలైట్ చేశారు కార్డింగ్ వర్క్ తోటి. చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అంటే 1399. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది కూడా బ్యూటిఫుల్ సారీ అండి, చాలా క్లాసీగా ఉంది. ఇది యాక్చువల్లీ బనారసి ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఇది అంటే హ్యాండ్మేడ్ కలంకారీ కాదు, డిజిటల్ ప్రింటెడ్ కలంకారీ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, బనారసి స్టైల్లో వచ్చింది. సూపర్గా ఉంది సారీ. వేసుకొని చూపిస్తాను. చాలా చాలా బాగుంది సారీ. ఫ్లో చూడండి, మొత్తం అంతా యాక్చువల్లీ ఫుల్లీ ఆక్యుపైడ్ సారీ అని చెప్పచ్చు. ఫుల్లీ ప్రింటెడ్ అనమాట, ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్ ప్రింట్ అయింది. సారీ కలర్ అయితే గోల్డ్ కలర్. ఇది చూసారా, ఈ పిట్టలు ఎంత అందంగా ఉన్నది. మొత్తం శారీ అంతా కూడా అలాంటి రకరకాల పిట్టలు ఉన్నాయి. మొత్తం క్రీపర్స్ లాగా మంచి మంచి షేప్స్, సైజెస్, ఫ్లవర్స్, కలర్ కాంబినేషన్స్, ఫుల్లీ ఆక్యుపైడ్, బాగా రిచ్గా కనిపిస్తుంది. చాలా బాగుంది సారీ. దీని పళ్ళు చూపిస్తాను చూడండి. పళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. పళ్ళులో బ్యాక్గ్రౌండ్ ఇదిగో సీ గ్రీన్ షేడ్ వచ్చి మీకు సారీ అంతా కూడా చిన్న చిన్న ఈ డాట్స్ కనిపిస్తున్నాయా, బనారసి బుటాస్. సారీ అంతా ఫ్యాబ్రిక్ ఇది అంతా రన్ అవుతుంది. దాని మీద మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది. పళ్ళు పోర్షన్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. కలంకారీ ఫిగర్స్ వస్తాయి కదా. బాడీ అంతా మనకి బర్డ్ థీమ్తో వచ్చింది. పళ్ళులో మాత్రం ఇలాగ మనకి డాల్స్ని, అమ్మాయిల బొమ్మల్ని రకరకాల కలర్స్లోని ఇలాగా డిజైన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కూడా దీనికి టాజిల్స్ ఉన్నాయి. శారీ కలర్ అయితే గోల్డ్ కలర్. ఇంకా ఏమేమి చెప్తాను మీకు మ్యాక్సిమమ్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. డిజైనింగ్ అంత చూడండి అసలు. ఈ ఫ్లవర్స్, నెక్స్ట్ అక్కడక్కడ ఈ బర్డ్స్, చాలా బాగుంది సారీ. ఇలాంటి శారీస్ యాక్చువల్గా మనకి ఇలా చూసే కంటే కూడా కట్టుకుంటే చాలా అందం తెలుస్తుంది. కలర్ కూడా మంచి కలర్, గోల్డ్ కలర్లో వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారు. పళ్ళులో మనకి సీ గ్రీన్ కలర్ చూపించాను కదా, అదే కలరు బ్లౌజ్. ఎందుకంటే శారీ అంతా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంది కదా, బ్లౌజ్ కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేస్తే మొత్తం కలిసిపోయి క్లమ్జీ అయిపోతుంది. సో శారీని హైలైట్ చేయాలంటే బ్లౌజ్ని మనం సింపుల్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే ఇందులో ఉన్న కలర్స్ అన్నీ ఉంటాయి కదా, యూస్ చేసుకుంటే చాలా చిన్న చిన్న డీటెయిలింగ్ చేయించుకోవచ్చు. డాట్స్లా కానీ ఏదైనా చిన్న చిన్న డైమండ్స్లా కానీ చాలా మినిమల్ డీటెయిలింగ్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే. మేము చేయమన్నా సరే మేము కూడా చేస్తాము. ఇది అండి సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. యూనిక్ పీసెస్ ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో ఎవరికైనా నచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా గ్రాప్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్, డీసెంట్గా ఉంది కదా. ప్రైస్ మాత్రం 3799 అండి. శారీ బేస్ అయితే బనారసి ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు. ఇది వెనక చూడండి, మీకు ఈ బుటాస్ చెప్పాను కదా, చిన్న చిన్న బుటాస్ కనిపిస్తాయి త్రూ అవుట్ అని చెప్పాను కదా, మెరుస్తున్నాయి కదా అక్కడక్కడ జరీ బుటాస్, అవి వెనక నుంచి చూపిస్తున్నాను. ఇది సో ఇలాంటివి దీన్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ ఫ్రంట్లో మనకి లుక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నేను టైం పట్టినా సరే ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఓపిక్గా చూడండి ఏది చెప్పినా సరే. ఎందుకంటే షాప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఏ పాయింట్ మిస్ కావద్దు. ఆన్లైన్లో మీరు షాప్ చేస్తున్నారు కాబట్టి లైవ్గా సారీ చూసే ఫీల్ అంటే అవకాశం మీకు ఉండదు. కాబట్టి నేను 100% నేను ఎంతవరకు మ్యాక్సిమం మీకు కన్వే చేయగలను ఫుల్గా నేను మీకు ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. టైం ఎక్కువ పడుతుందనో లేదంటే సోది చెప్తుందనో అయితే అస్సలు అనుకోవద్దు. జస్ట్ వెరైటీ ఏంటా అని చూసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేసి చూసినా పర్వాలేదు. బట్ కొనాలనుకున్న వాళ్ళు ఎవ్రీ డీటెయిల్ మీరు మిస్ కాకుండా చూస్తే సారీ వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫైడ్గా ఉంటారు. అందుకే ఇంత డీటెయిల్డ్గా మొత్తం సారీ అంతా కూడా క్లియర్గా ఇలాగా ఓపెన్ చేసి డీటెయిల్ అంతా చెప్పేది. ఎందుకంటే మీరు నా ఎదురుగుండా కూర్చుంటే నేను మీకు సారీ ఎలా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఎగ్జాక్ట్గా వీడియోలో కూడా
మీరు నన్ను ఎదురుగుండా ఉన్నాను అనుకునే మీరు శారీని చూడండి. చూస్తే ఎవ్రీ డీటెయిల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండ్ కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నాను. పళ్ళు నుంచి బ్లౌజ్ వరకు, ఆ చివరి నుంచి చివరి వరకు ఎక్కడ ఏ బోర్డర్ వస్తుంది, ఏ బుటా వస్తుంది, ఏ డీటెయిల్ వస్తుంది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే 100% ఎఫర్ట్ ఇస్తున్నానండి. సో మ్యాక్సిమం డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు అని మీకు శారీ వచ్చిన తర్వాత. ఫుల్ డీటెయిల్ శారీ 1-2 సార్లు కంప్లీట్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఆర్డర్ పెట్టుకోండి. శారీ అయితే చాలా బాగుంది. ఎలా చెప్పనంటే బొటిక్ ఐటెం లాగా అని అనుకోవచ్చు. ఇలాంటి పీసెస్ చాలా రేర్గా ఉంటాయి. నచ్చినప్పుడు మాత్రమే ఇమీడియట్గా గ్రాప్ చేసుకోవచ్చు. ప్రైస్ 3799 అండి.